అందరికీ శుభోదయం. వివేకానంద గారు చెప్పినటువంటి ఇంకొక మంచి విషయాన్ని గురించి తెలుసుకుందాం ఇప్పుడు. మూఢ విశ్వాసాలను త్యజించండి అంటే మూఢమైనటువంటి నమ్మకాలను వదిలిపెట్టండి అని వివేకానంద గారు ఏ విధంగా చెప్పారో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మనిషికి మూఢ విశ్వాసం ఒక ప్రబల శత్రువు. మీరంతా నాస్తికులుగా మారిపోయినా పర్వాలేదు, కానీ మూఢాచారాలతో మూర్ఖులైపోవటం మాత్రం తగదు. నాస్తికుడు అయినప్పటికీ వాని వల్ల కొంతైనా ప్రయోజనం నెరవేరగలుగుతుంది. కానీ మూఢాచారం ప్రవేశిస్తే మెదడు ధ్వంసమైపోయినట్లే, బలహీనమైనట్లే, జీవితము భ్రష్టమైపోయినట్లే. మోసగాళ్ళు వంచకుల ప్రభావంలో పడటం కన్నా మీరు నాస్తికులై మరణించడం మేలు. ఉపయోగించడానికి మీకు విచక్షణా జ్ఞానం ఇవ్వబడింది. ఆ జ్ఞానాన్ని సరిగ్గా ఉపయోగించినట్లు నిరూపించండి. తనకున్న ప్రజ్ఞను ఉపయోగించకుండా ప్రతిదానిని గుడ్డిగా నమ్మేవాడి కన్నా తన విచక్షణా జ్ఞానాన్ని ఉపయోగించి నమ్మకం లేనివాడిగా ఉన్న మనిషిని భగవంతుడు క్షమిస్తాడు. మెదడు బలమైందిగా ఉండాలి. అసంగతాలైన భావాలేవీ లేకుండా స్పష్టంగా ఆలోచించగల మనస్సు కావాలి. తన మనసుపై గట్టి పూతగా ఏర్పడిన మూఢనమ్మకాలను సైతం లెక్కించక అంతరంగంలో ఉన్న సత్యాన్ని దర్శించగలగాలి. అప్పుడు సమస్త పరిపూర్ణత్వం, సకల శక్తులు తనయందే కలవని, ఇవి తనకు ఇతరులు ఇయ్యవలసిన అవసరం లేదని అతడు తెలుసుకుంటాడు. పురాతన గ్రంథాలలో ఉందని కానీ, మీ తాత ముత్తాతల నుండి సంక్రమించిందని కానీ, మీ స్నేహితులు కోరుతున్నారని కానీ మీరు దేనిని నమ్మవద్దు. మీ అంతట మీరే ఆలోచించుకొని సత్యాన్ని స్వయంగా అన్వేషించండి. అనుభూతిని కావించుకోండి. మందమతులు, బలహీన మనస్కులు, దుర్బల హృదయులు అంటే పిరికివారు సత్యాన్ని దర్శింపజాలరు. ధైర్యవంతులు, సాహసవంతులు మనకు ఇప్పుడు అవసరం. రక్తంలో సత్తువ, నరాల్లో బలం కలిగి ఇనుప కండరాలు, ఉక్కు నరాలు కావాలి. నిలకడలేని ఊరికే జారిపోయే పిచ్చి ఊహలెందుకు? రహస్యం వద్దు. మతంలో రహస్యానికి తావులేదు. మతంలోనూ మిగతా విషయాలలాగా మిమ్మల్ని బలహీనులుగా చేసే సమస్త విషయాలను పరిత్యజించండి. వాటి జోలికి వెళ్ళకండి. అంటే వాటితో మీకు సంబంధం లేదు. రహస్య సాధనతో కూడుకున్న క్షుద్ర విద్యల వల్ల మానవ మేధ బలహీనమవుతుంది. రహస్య ప్రచారం, మూఢ విశ్వాసం దుర్బలతకు చిహ్నాలు, పతనానికి, మరణానికి చిహ్నాలు. కాబట్టి వాటి విషయంలో జాగ్రత్త వహించి ధీరులై మీ కాళ్ల మీద మీరు నిలబడండి. భౌతికంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా మిమ్మల్ని బలహీనపరిచేది ఏదైనా సరే దాన్ని వివప్రాయంగా అంటే తృణప్రాయంగా తిరస్కరించండి. దానిలో జీవశక్తి లేదు. అది సత్యం కాజాలదు. రహస్యోపదేశాలలో కొంత సత్యం ఉన్నప్పటికీ అవి సాధారణంగా మానవులను నిర్వీర్యులను చేస్తాయి. ఈ యోగ పద్ధతుల్లో ఏది గుప్తంగా, రహస్యంగా ఉంటుందో దానిని వెంటనే పరిత్యజించాలి అంటే వదిలిపెట్టాలి. బలమే జీవనయాత్రలో సరైన త్రోవ చూపేది. నాకు కలిగిన జీవితానుభవం వల్ల రహస్య సిద్ధులు ఎల్లప్పుడూ హానికరాలని, అవి మానవజాతిని బలహీనపరుస్తాయని నిష్కపటముగా చెప్పక తప్పదు. మనకు కావలసింది బలం. ఏ ఇతర జాతి కన్నా భారతీయులమైన మనకు కావలసింది బలమైన, శక్తివంతమైన ఆలోచన. అన్ని విషయాలలోనూ కావలసినంత ప్రావీణ్యత మనకు ఉంది. శతాబ్దాలుగా మనం రహస్య సిద్ధులతో నింపబడ్డాం. దానివల్ల మనకు మానసిక, పారమార్థిక భావాలను జీర్ణించుకునే శక్తి పూర్తిగా క్షీణించింది. జాతి దౌర్బల్యపు అగాధంలోకి లాగబడింది. మనస్సును బలహీనపరిచే ప్రతి పద్ధతి
మనిషిని మూఢాచార పరాయణుడిగా, దుఃఖితుడిగా, తీవ్ర అసంభావాలను కోరుకునేవాడిగా చేస్తుంది. మూఢ విశ్వాసాలు, మార్మికాలు విపత్తును కలుగచేస్తాయి కాబట్టి నాకు నచ్చవు. ఆ పద్ధతులు ఎప్పుడూ మంచివి చేకూర్చవు. అవి మనస్సును వ్యాధిగ్రస్తం చేస్తాయి, బలహీనపరుస్తాయి. అవి ఎంత బలహీనపరుస్తాయంటే చివరకు సత్యాన్ని గ్రహించడం కానీ, అనుగుణంగా జీవించడం కానీ అసాధ్యంగా పరిణమిస్తుంది. కాబట్టి బలమే కావలసిన ఉంది, మనకి బలమే కావాలి అని. వీర్యవంతమైన జాతిని తయారు చేయడానికి స్వచ్ఛత ఆలోచనలో శక్తి ఆధారంగా ఉండాలి. యావత్ ప్రపంచాన్ని శక్తిమంతం చేయడానికి కావలసిన దానికన్నా అధిక శక్తి ఉపనిషత్తుల్లో ఉంది. కానీ అది ఆచరణలోకి తీసుకురావాలి. మానవునిలో సహజ సిద్ధంగానే దాగి ఉన్న శక్తిని వ్యక్తం చేసేది మతం. ఎప్పుడూ శక్తి అభివ్యక్తీకరణమే మతం. నేను నా దేశాన్ని ప్రేమిస్తాను, మీరు ఇంతకంటే పతనమవటం నేను చూడలేను. కాబట్టి మీకోసం, సత్యం కోసం ఇక ఆగు అని నేను కంకణాబద్ధుణ్ణై ఎలుగెత్తి చాటి నా ఈ జాతి పతనానికి వ్యతిరేకంగా గళాన్ని పెంచుతాను. ఈ దుర్భర రహస్యాలను విడిచి బలవంతులు కండి. ఉపనిషత్ సత్యాలు మీ ముందున్నాయి, వాటిని స్వీకరించండి, ఆచరించి చూపండి. అప్పుడు భారతదేశ విముక్తి మీ చేతుల్లోనే ఉంది. దివ్యమై, శక్తిప్రదమై, తేజోవంతములై ఉన్న మీ ఉపనిషత్తులను ఆశ్రయించండి. మిమ్మల్ని దుర్బలులను చేసే రహస్య మార్మికమైన విషయాల నుండి వైదొలగండి. నిరాశ, నిస్పృహ అనేవి ఏమైనా కావచ్చు, కానీ మతం మాత్రం కాదు. ఎల్లప్పుడూ చిరునవ్వుతో, ఆనందంతో ఉండటం అనేది ప్రార్థన కంటే కూడా మరింత దగ్గరగా భగవంతుని సాన్నిధ్యం పొందడానికి దోహదపడుతుంది. నిరుత్సాహులై అధైర్యపడేవారు జీవితంలో ఏ పనిని సాధించలేరు. రోధిస్తూ, దుఃఖిస్తూ జనన మరణముల పాలవుతారు. ఆత్మన్యూనత దేనికది? నీవు సర్వశక్తిమంతురాలు, అనంతము అయిన దివ్యజనని బిడ్డవు. నీకు వ్యాధి ఏమిటి, భయం ఏమిటి? వ్యతిరేక భావాన్ని అంటువ్యాధిగా భావించి నిర్మూలించు. అది మీ అభివృద్ధికి అన్ని విధాలా దోహదపడుతుంది. సోమరితనం, నీచత్వం, కపటత్వం ఇవే ఈ దేశానికి ఆమూలాగ్రం కప్పివేసినవి. బుద్ధిమంతుడైన వాడు దీన్నంతా చూసి శాంతంగా కూర్చొనగలడా? హృదయం ద్రవించదా? కాబట్టి మీలో ఉన్న ఆత్మశక్తిని ముందుగా మేల్కొల్పమని నేను చెప్తున్నాను. సమస్త దౌర్బల్యం, సమస్త బంధం కేవలం మనఃకల్పనయే. దౌర్బల్యాన్ని విడనాడు, లే, దృఢంగా ఉండు. నాకు తెలిసిన మతం ఇదే. అనంత శక్తి మతం, అదే దైవం. మనకు కావలసినది బలం. మనకు బలాన్ని ఎవరిస్తారు? ఉపనిషత్తులు బలానికి అపార నిధులై ఉన్నాయి. ఈ ప్రపంచం అంతటికి జవసత్వాలను ఇవ్వగలం బలం వాటిలో ఉంది. అంటే ఈ ప్రపంచం మొత్తానికి జవసత్వాలు అంటే బలాన్ని చేకూర్చేటటువంటిది దానిలోనే ఉంది అని, ఉపనిషత్తుల్లోనే ఉన్నాయి అని. ఉపనిషత్తుల ద్వారా లోకమంతా జీవశక్తిని, బలాన్ని, ఓజస్సును పొందగలుగుతుంది. బలం బలం అని ప్రతి పుట నుండి ఉపనిషత్తులు ఉద్బోధిస్తున్నాయి. మనం గుర్తుంచుకోవలసిన గొప్ప విషయాలలో ఇది ఒకటి. జీవితంలో నాకు నేర్పబడ్డ ఒక గొప్ప పాఠం ఇది. బలము, బలంగా ఉండు. ఓ మానవుడా, దుర్బలుడుగా ఉండటం తగదు అని హెచ్చరిస్తున్నాయి. మనిషిలో లోపాలు ఉండవా అని శంకించవద్దు. సరే, లోపాలు ఉన్నాయి. మరిన్ని ఎక్కువ లోపాలు వచ్చి ఉన్న లోపాలను సరిదిద్దుతాయా? మురికితో మురికిని కడగాలని ప్రయత్నిస్తామా? పాపంతో పాపాన్ని హరిస్తామా? దౌర్బల్యాన్ని దౌర్బల్యంతో తొలగిస్తామా? బలం, ఓ మనుజుడా, బలాన్నే సంపాదించు. లేచి నిలబడు, బలవంతుడివై ఉండు అని ఉపనిషత్తులు ఘోషిస్తున్నాయి.
బలాన్ని సంపాదించడానికి మొట్టమొదటి సాధనం ఉపనిషత్తుల సముత్కృష్టతను గుర్తించి నేను ఆత్మను అని విశ్వసించటమే. నన్ను ఖడ్గంగా ఛేదించలేదు, ఆయుధాలు ఛిద్రం చేయలేవు. అంటే నన్ను ఖడ్గం ఖండించలేదు, ఆయుధాలు ఏమీ చేయలేవు, నాశనం చేయలేవు. నన్ను అగ్ని దహించలేదు, గాలి శోషింప చేయలేదు. నేను సర్వశక్తిమంతుణ్ణి, సర్వజ్ఞుణ్ణి అనే ధన్యవాక్యాలను ఉచ్చరించి బలవంతులు కండి. మన వీరుడే మీకు ఇప్పుడు ఆదర్శ పురుషుడు కావాలి. అంటే హనుమంతుడే మనకు ఆదర్శంగా నిలవాలి అని. అతడు జితేంద్రియుడు, సూక్ష్మ దృష్టి కలవాడు. అతని సేవా తత్పరత్వమే ఆదర్శం కావించుకొని మీరిప్పుడు మీ జీవితాన్ని నిర్మించుకోవాలి. దానివలన మిగిలిన ఆదర్శాలన్నీ జీవితంలో క్రమంగా అభివ్యక్తమవుతాయి. కఠోర బ్రహ్మచర్య పాలన, గురువుకు విధేయంగా ఉండటం, ఇదే విజయ రహస్యం. హనుమంతుడు ఒకవైపు సేవాభావానికి ఆదర్శమూర్తి, మరోవైపు లోకాన్ని హాహాకారాలెత్తించే సింహసదృశ బలాన్వితుడు, సింహంతో సమానమైనటువంటి బలం కలిగినటువంటి వాడు అని. ప్రస్తుతానికి బృందావన కృష్ణుణ్ణి ఆవలపెట్టి గీతాసింహగర్జన చేస్తున్న శ్రీకృష్ణుణ్ణి ఆరాధనను అన్ని వైపులా వ్యాపింప చెయ్యి. మనకిప్పుడు కావలసింది వీరారాధన. ఆపాదమస్తకము రజస్సుతో కూడిన రక్తనాళాలతో స్పందిస్తున్న వీరుని ఆరాధన. త్యాగాన్ని కవచంగా ధరించి జ్ఞాన ఖడ్గాన్ని దాల్చిన వీరుని ఆరాధన. జీవిత సంగ్రామంలో మనకు ఇప్పుడు కావలసినది ధైర్య సాహసాలతో పోరాడగల వీరుని శక్తి గాని, జీవితాన్ని నందనోద్యానంగా భావించి ప్రేమ కలాపాలు సాగించే ప్రేమికుడు కాదు. మనం దైవస్వరూపులమని మనకు మనం చెప్పుకోవటము, ఇతరులకు తెలియచెప్పటమే మనం చేయాల్సిన ఏకైక ప్రార్థన. నేను దైవాన్ని అని మళ్ళీ మళ్ళీ ఉచ్చరిస్తుంటే శక్తి వస్తుంది. ముందు తడబడిన వ్యక్తి కూడా తర్వాత శక్తిని పుంజుకుంటాడు. సత్యం మన హృదయంలోనికి ప్రవేశించి రక్తనాళాల ద్వారా శరీరమంతటా వ్యాపించే వరకు మన గళం పెరుగుతూ పోతూ ఉంటుంది. నిజమైన ఆత్మసమర్పణ, భగవంతునిపై ఆధారపడడం అనేవి పురుషార్థానికి తుదిమెట్టు అని శాస్త్రాలలో సూచించబడ్డాయి. కానీ భగవదిచ్ఛ లేక దైవేచ్ఛ అని ఈ రోజుల్లో జనులు చెప్పే పద్ధతి మృత్యుచిహ్నమైన ఉంది. ఇది వట్టి పిరికితనం, సోమరితనం యొక్క ఫలితం. ప్రియమిత్రమా, ధీరుడవ్వనిదే ఎవరికైనా భగవంతుని యందు శ్రద్ధ కానీ శరణాగతి కానీ ఏర్పడుతుందా? ధీరుడవైతే గాని ద్వేషం, అసూయ హృదయం నుండి తొలగిపోవు. ఈ దోషాల నుండి విముక్తుడు కాకుండా నిజమైన నాగరికత కలవాడు ఎట్లా అవుతాడు? ఈ దేశంలో అటువంటి స్థిరమైన పురుషత్వం, ధీరత్వం ఎక్కడ ఉన్నాయి? ఇలా వివేకానందుడు మూఢ విశ్వాసాలను వదిలిపెట్టాలి. మనలో బలాన్ని పెంపొందించుకోవాలి. బలం పెరిగితే మనం దేన్నైనా సాధించగలము, దేనికైనా ఎదురొడ్డి నిలబడగలము అని ఎంతో గొప్పగా చెప్పడం జరిగింది. ఇది కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదములు.